ఆత్మీయులు మరణించినప్పుడు, జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు మనలో చాలా మందిలో భావోద్వేగాలు అదుపు తప్పుతూ ఉంటాయి. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడే కొన్నిసార్లు గుండెపోటు రూపంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇంతకు ముందు గుండె జబ్బేమీ లేకపోయినా తీవ్రమైన భావోద్వేగాల మూలంగా ఇలా గుండెపోటు ముప్పు ఎదురవుతుందని చెబుతారు డాక్టర్లు. గుండె పగిలేంత దుఃఖాన్ని తెచ్చిపెట్టే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమించేవాళ్లు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఇక తిరిగి రారు అనుకుంటే జీవించటమే కష్టం ఎవరికైనా. జీవిత భాగస్వామి ఆకస్మిక మరణం, ఆర్థిక ఇబ్బందులు ఇవి కేవలం సమస్యలు మాత్రమే కాదు, ప్రాణాంతకాలుగా మారొచ్చని అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఈ కారణాలతో అధిక స్థాయిలో భావోద్వేగాలకు లోనైనప్పుడు గుండె పనితీరులో ఇబ్బందులు తలెత్తి ప్రాణం మీదకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్నే వైద్య పరిభాషలో బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. అయితే ఇంతవరకు దీనికి ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. ఈ జబ్బు లక్షణాలు గుండెపోటులో మాదిరే ఉంటాయి. ఛాతీలో నొప్పి, శ్వాస కష్టమవటం, గుండె బలహీనపడి వేగంగా కొట్టుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కరోనరీ ఆర్టరీలలో శాశ్వత నష్టం ఉండదు. కాబట్టి రోగులు కొద్ది వారాలలో కోలుకుంటారు. ఇదే గుండెపోటుకు దీనికి వ్యత్యాసమని చెప్పాలి. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనేది మగవాళ్లలో కంటే మహిళల్లోనే ఎక్కువ. ఈ సమస్యతో 9 రెట్లు ఎక్కువగా బాధపడుతోంది ఆడవాళ్లేనట. భర్త చనిపోయిన ఆడవాళ్లే ఈ సిండ్రోమ్తో ఎక్కువ బాధపడుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. అనుకోని పరిణామాలను ఆడవాళ్లు తొందరగా జీర్ణించుకోలేరు. అదే మగవాళ్లైతే చాలా విషయాలను పెద్దగా పట్టించుకోరు, అదే పనిగా ఆలోచించరు. కాబట్టి వాళ్లకు బ్రోకెన్ హార్టుతో బాధలు తక్కువ. మనసుకు బాధ కలిగినప్పుడు అడ్రినల్ స్థాయి పెరుగుతుంది. అప్పుడు ఒత్తిడికి లోనవుతారు. దాంతో గుండెలో రక్త సరఫరా ఎక్కువై బెలూన్లా ఉబ్బి పగిలిపోతుంది. ఈ సిండ్రోమ్తో 55 సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్లలో అయితే 7.5 రెట్లు, ఆపై వయసు కలిగిన వాళ్లలో 9.5% గుండెపోటు ముప్పు ఉంటుందని అంచనా. అది కూడా చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. అయితే ఈ సమస్య అధిగమించలేనిదేమీ కాదు. భరించలేని కష్టం వచ్చినప్పుడు ఆత్మీయులకైనా చెప్పుకోకుండా మౌనంగా ఉండిపోకూడదు. మిత్రులు, సహోద్యోగులు లేదా దగ్గరి బంధువులతో సమస్య గురించి మాట్లాడితే మనసు తేలికపడుతుంది. బాధ కలిగించే వ్యక్తులు, అంశాల గుర్తులు, జ్ఞాపకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. బాధను తట్టుకోలేక దుఃఖం ముంచుకొస్తే ఏడ్చేయాలి. కన్నీళ్లను బలవంతంగా ఆపుకోకూడదు. ఒంటరితనం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఏదైనా విహారయాత్రకు వెళ్లటం మేలు. షాపింగ్తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కబుర్లు కూడా ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. అలాగే యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయంతో ఒత్తిడి స్థాయిల్ని చక్కగా నియంత్రించుకోవాలి. అప్పుడే గుండె పదిలంగా ఉంటుంది.